నమస్కారం అండి. మాఘకావ్యం శిశుపాల వధం 2వ సర్గ చదువుతున్నాం. ఇప్పుడు ఇంతవరకు కూడా నువ్వు రాజనీతి అంతా చెప్పాడు బలరాముడు. చెప్పి ఇక ఫలితాన్ని చెబుతున్నట్ట. ఏమని? విరా విరాద్ధ ఏవం భవత విరద్ధ బహుదాచన నిర్వర్త్యతేరిహి క్రియయా పశ్రుత శ్రుతశ్రవస సుతః శృతశ్రవస సుతః. అది ఏమిటో అనుకున్నా. మహోదయ ఏ శ్లోకం మహోదయ? 41 అండి. 41 ఏవం ఇలా భవత నీ చేత విరార్థ అపకారము చేయబడినటువంటి నహ మనకి బహుధ పలుతరంగుల విరాధాః అపకారియు శృతశ్రవస శృతశ్రవస్సు కృష్ణుడి యొక్క మేనత్త యొక్క సుతః కొడుకు అయిన సహ ఆ శిశుపాలుడు క్రియయా ఒకరికొక అపకారము చేసుకొనుట అనే క్రియ చేత అరిహి శత్రువు, ఏ శత్రువు? కృత్రిమ శత్రువుగా నిర్వర్త్యతే చేయబడుచున్నాడు. సహజంగా శిశుపాలుడు ఎవరు? మేనత్త కొడుకు కనుక చుట్టం అవుతాడు, మిత్రుడు అవ్వాలి. కానీ ఇక్కడ ఏమైంది? కృష్ణుడు రుక్మిణిని తీసుకురావటం అనే చేష్ట ద్వారా అతనితోటి కృత్రిమమైన శత్రుత్వము ఏర్పడింది. కనుక సహజ మిత్రుడైనప్పటికీ కూడా ఇట్లా అన్యోన్య అపకారం వల్ల కృత్రిమ శత్రుత్వం వచ్చింది. కాబట్టి ప్రబల శత్రువైన ఈ శిశుపాలుడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించద్దు అని ఆయన సలహా చెప్పాడు బలరాముడు. దాని తర్వాత అలా చేస్తే ఏమిటవుతుంది అంటే, ఒకవేళ ఉపేక్షించావే అనుకో, ఒకవేళ ఉపేక్షిస్తే ఏమిటవుతుందిట అంటే, నిధాయ వైరం సామర్షే నరోరౌయ ఉదాసతే ప్రక్షిప్యోదర్చిషం కక్షే చేరతే తేభిమారుతం. అంటే ఇది ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే, ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఏమైనా శత్రుత్వం వచ్చేసింది ఫస్ట్, కానీ మనం నోరు మూసి కూర్చున్నాము అనుకో అంటున్నాడు అనమాట. శత్రుత్వం వచ్చిన తర్వాత ఏ నరహ పురుషులు సామర్షే అమర్షే సామర్షే అమర్షే అంటే రోషముతో కూడిన అరౌ అంటే శత్రువుని యందు శత్రువుల ఎడల వైరం ద్వేషమును విధాయ చేసి ఉదాసతే ఉపేక్షించినట్లయితే, ఉదాసీనంగా ఉన్నట్లయితే వారు కక్షే ఎండిపోయిన పొదలయందు ఉదర్చిషం పండు నిప్పును ప్రక్షిప్య చిమ్మేసి అభిమారుతం గాలికెదురుగా చేరతే నిద్రుచున్నవారు అవుతారు. ఏమండి, ఎవడైనా కట్టెల్లో ఎండిపోయిన కట్టెల్లో ఇంత నిప్పు పడేసి దానికి గాలి వస్తున్న దగ్గర ఆ గాలికి ఎదురుకుండా ఎవడైనా పడుకుంటాడండి? పడుకుంటే ఏమవుతుంది? ఆ నిప్పు ఆ కట్టెలు ఇంకా బగబగా మండుతాయి. ఆ గాలి వల్ల ఆ మంటలన్నీ మన వైపుకి వస్తాయి. ఇక్కడ పడుకున్నవాడు కృష్ణం వందే జగద్గురు. వైరం సామర్ష్యే నరోహరో ఉదాసతే ప్రక్షిప్యో దృశ్యం కక్షే చేరతే అభిమానుతం. అంతే అండి, కాశీనాథుని వారు అంతే. అంచేత మనకి ఏం చెబుతున్నాడు ఇక్కడ అంటే,
ఎవరైతే సార్ వాయిస్ ఎవరైతే బ్రేక్ అవుతుంది, అందరినీ మ్యూట్ చేసుకోమని చెప్పరా దయచేసి ప్లీజ్. ఆ ఉండండి. ఏది మా కో హోస్ట్ ఉన్నారు, ఏం చేస్తున్నారు? అదే ఇంకా చేయలేదు, అదే నేను చేస్తున్నాను. ముందు కోహోస్ట్ చేస్తున్నా సార్, కోపడకండి. భాను గారు కోహోస్ట్ అయిపోండి అమ్మా. ఇవాళ నోరు నొక్కు కార్యక్రమం భానుగారు చేస్తారు. లహరి గారు మీకు అర్థమవుతోందా? అర్థమవుతోంది సార్. అది ఆ, 42 శ్లోక చూస్తున్నాను. చూడండి. అంటే నేను చెబుతున్న విధానం కానీ నా మాటలు కానీ క్లియర్ గానే ఉన్నాయి కదా మీకు? చాలా బాగున్నాయండి. రైట్, ఓకే. క్లియర్ గా ఉంటే చాలు నాకు. క్లియర్ అంటే గా ఇక్కడ ఉంది. ఏం జరుగుతుంది అంటే ఎవడైనా సరే ఎవడైనా సరే విధాయ వైరం, ఎవడైతే ముందు ఒక శత్రుత్వం ఏర్పడిందో, ఎందుకురా నాయన ఇవన్నీ ఏమేమిటో వస్తాయి ఇందులో. ఆ, శత్రుత్వం ఏర్పడిందో, ఆ శత్రుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని మట్టుబెట్ట శత్రుత్వాన్ని తొలగించుకోకుండా ఉండి ఏమీ చర్య తీసుకోకుండా ఉన్నట్లయితే ఏమిటవుతుంది? ఎట్లాంటిదంటే ఆ పరిస్థితి ఏమిటయ్యా అంటే, నోటితో చెప్పట్లే ఆయన, కర్రలు ఉన్నటువంటి బాగా ఎండిపోయినటువంటి కర్రల మీద కణ 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 మండుతున్న నిప్పులు వేసి దాని ఎదురుగా వచ్చే గాలి, దాని మీదుగా వచ్చే గాలికి ఎదురుగా పడుకున్నట్టు ఉంటుంది అన్నాడు. అంటే భగ 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 మండిపోతావురా నాయన అన్నాడు. అంటే ఎవరైతే చర్య తీసుకోవాలో తీసుకోకపోతే వాడే నష్టపోతాడు అని చెప్పి, ఇక్కడ సాధారణంగా మౌనం ఎందుకు వహిస్తాం మనం? ఇది ఒక్కసారి ఆలోచిద్దాం. సాధారణంగా మౌనం ఎందుకు వహిస్తాము? పిచ్చి వాడు మన్నేం చేస్తాడు అనే ఉదాసీన భావం కావచ్చు, ఏ పసివాడురా నాయన వాడు తెలియక చేశాడు, వాడి మీద మళ్ళీ నేను కక్ష సాధించడం ఏమిటి అని క్షమించవచ్చు. ఇన్ని రకాలుగా ఊరుకోవచ్చు కదా, ఉదాసీనంగా ఉండి. ఎవడైనా శత్రువు ఉంటే వాడితో కొట్లాడటానికి వెళ్తాడు, వెళ్ళలేదు అంటే ఈ రెండు కారణాల్లో ఇట్లాంటి కారణాలు ఏవో ఉండుంటాయి. అందుకని నేనేం చెబుతున్నాడు అంటే, ఇలా ఊరుకున్నట్లయితే ఏం జరుగుతుంది? ఏది కూడా అతిగా చెయ్యకూడదు. మనాగణభ్యావృత్యా వా కామం క్షామ్యతు యక్షమి క్రియా సమవిహారేణ విరాధ్యంతం క్షమేతకః. యహ, ఎవడైతే క్షమి, సహనశీలుడు, అంటే క్షమించ గుణం ఉన్నవాడు లేకపోతే సహించే గుణం ఉన్నవాడు, వాడు మనాన్, కొద్దిగా అయినా సరే, అనభ్యావృత్యాన, ఒక్కసారైనా, విరాధ్యంతం, అపకారము చేయుచున్న వాడిని క్షమించవచ్చును. కానీ ఎక్కువగా ఉన్న చోట, ఈ శత్రుత్వం ఎక్కువగా ఉన్న చోట, మాటి మాటికి శత్రుత్వం ఏర్పడుతున్న చోట, అదేంటి దాన్ని ఏమంటారు, అపకారం చేసేవాడికి ఎవడు కూడా క్షమించకూడదు, క్షమించజాలడు, క్షమించకూడదు. క్షమించగలడా అని ప్రశ్న వేసుకుంటే క్షమించకూడదు అని దాని అర్థం అన్నమాట. ఎందుకు? ఎంతటి ఓర్పు ఉన్నవాడైనా సరే ఏదో ఒకసారంటే క్షమించి వదిలేయచ్చు, కానీ పదే పదే దోషయుక్తంగా ఉండి లేకపోతే చాలా తీవ్రమైనటువంటి శత్రుత్వము కలిగి ఉన్నట్లయితే, పలుమార్లు ఎక్కువ సార్లు అపకారం చేస్తున్న వాడినైతే అస్సలు క్షమించకూడదయ్యా. ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు. ఎవరిని క్షమించవచ్చో ఎవరిని క్షమించకూడదు కూడా చెప్పేశాడు ఇక్కడ. ఎప్పుడైనా ఓసారి తప్పు జరిగితే క్షమించవచ్చు, కానీ ఎప్పుడు ప్రతిసారి మాటి మాటికి అపకారం జరుగుతూ ఉంటే వాడికి పగ పెరుగుతుందే కానీ పొరపాటు కూడా తగ్గదు. కనుక మౌనం వహించి క్షమించాను అని అనుకున్నట్టయితే అది మనకే కీడు జరుగుతుంది నాయన అని బలరాముడు కృష్ణ భగవానుని హెచ్చరిస్తున్నాడు.
అని చిన్న చిన్న తప్పులనైతే కానీ పెద్దదాని మాత్రం కాదయ్యా అని అంటాడు. అని ప్రతిసారి కూడా అది ఎప్పుడెప్పుడు దేనికి ఈ క్షమించడం అనే దానికి కూడా అంటే ఓర్పు వహించడానికి కూడా కొంత హద్దులు ఉంటాయి నాయన. ఎప్పుడు పడితే ఎంతసేపు క్షమిస్తా క్షమిస్తా అని అనకూడదు అని చెప్పుకుంటూ వస్తూ ఓరిమి ఉండటం తప్పు లేదు, కానీ ఎప్పుడు ఉచితము ఎప్పుడు ఉచితము కాదో మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. అన్యదాభూషణం పుంసాం శమో లజ్జేన యోషితాం పరాక్రమ పరిభవే వైయాత్యం సురత్వే శివ. అన్యదా సంభోగాతిరిక్త సమయమున యోషితాం యువతులకు లజ్జైన సిగ్గువలనే పుంసాం పురుషులకు అన్యదా తిరస్కారము కలిగినప్పుడు శాంతి భూషణము పరిభవే తిరస్కారము కలిగినప్పుడు మాత్రము సురతేషు సంభోగములందు వైయాత్యమివ దార్ష్ట్యము వలె పరాక్రమ పౌరుషం భూషణం అలంకారం. అంటే స్త్రీలకి సిగ్గు లజ్జ అనేది ఏ ఏ సమయాల్లో శోభిస్తుంది, ఏ ఏ సమయాల్లో శోభించదు అనే విషయాన్ని స్పర్శ చేస్తూ ఆ మాటని స్పర్శ చేస్తూ ఏం చెబుతారంటే అది ఒక అలంకారంలానే ఉండాలి. అంచేత ఏ ఏ సందర్భాల్లో స్త్రీ తాను అలంకారప్రాయముగా క్షమిస్తుందో, ఓపిక పడుతుందో, క్షమ పడుతుందో, ఏ ఏ సందర్భాల్లో తీవ్రంగా ఉంటారు. అట్లా పురుషుడికి క్షమ అన్నది ఒక అలంకారమే అయినా కూడా బాగా ఆ పరాభవము చెందినప్పుడు మాత్రము పౌరుషము చూపించే తీరాలి. పౌరుషమును చూపించియే తీరాలి. అంటే అవమానము పట్ల మాత్రము పురుషులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పరాక్రమమును చూపటమే శ్లాఘనీయమైనది, ఆచరించదగినది అని కృష్ణ పరమాత్మకి బోధ చేస్తున్నాడు అన్నగారు. ఇక్కడ ఎంతసేపు యుద్ధం వైపు శిశుపాలుడి వైపుకు వెళ్ళటానికే ఈ ఈయన సంభాషణ అంతా సాగుతోంది. దానికి అనేక ఉపపత్తులు చూపిస్తున్నాడు. ఎందుకు క్షమించకూడదు, వాడు శత్రువు అంటే ఎట్లాంటి వాళ్ళు శత్రువులు అవుతారు, సహజ శత్రువులు ఎవరు, సహజ మిత్రులు ఎవరు, తర్వాత కృత్రిమ శత్రువులు ఎవరు, కృత్రిమ మిత్రులు ఎవరు, కృత్రిమ శత్రువుల్ని ఎలా చూడాలి, కృత్రిమ మిత్రులతో ఎట్లా ఉండాలి, ఈ వివరాలన్నీ కూడా మనకి రాజనీతి శాస్త్రానికి సంబంధించి చెబుతున్నాడు. చెబుతూ మధ్య మధ్యలో ఏం చేస్తున్నారు, అనేక ఉపమానాలు కూడా చెబుతున్నారు. ఈ ఉపమానాలు కృష్ణుడికి సంబంధించినవి కాదండి. ఈ మాఘ కావ్యము రాసిన వాడెవడు, మాఘుడు. ఆ మహానుభావుడి యొక్క వివిధ విషయ పరిజ్ఞానము యొక్క లోతులని పట్టి ఇచ్చేటటువంటి అంశాలు. ఆయనకి తర్కశాస్త్రము, న్యాయశాస్త్రము, యుద్ధ ఇక ఒకటి కాదు, రాజనీతి శాస్త్రము, ఇట్లా అనేకమైనటువంటి శాస్త్రాలలో ఆయనకున్నటువంటి వైశిష్ట్యాన్ని, శక్తి సామర్థ్యాల్ని పట్టించేవిగా మనకి ఇక్కడ గోచరం అవుతూ ఉంటుంది. అంతేగాని ఉపమానాలు కృష్ణుడికి తెలియవని కాదు. ఆ కృష్ణుడి కాలం నాడు ఉపమానాలు ఇందులో లేవు. బౌద్ధులు వచ్చారు, కృష్ణుడి కాలంలో ఎక్కడున్నాడు? కనుక ఇట్లాంటి అనేక ఉపమానాలు మనకి అర్థం కావటం ఒకటి, బోధ చేయటానికి ఒకటి. ఎందుకంటే ఈ కాలంలో మీరు చదువుకున్నారు, తర్కం చదువుకున్నారు కనుక తర్క ఉదాహరణ చెబితే మీకు వెంటనే అవగతం అవుతుంది. మా జీవన్ పరాక్రమం కలిగింది, పరాభవం కలిగింది. ఒకడికి పరాభవం కలిగింది, అయినా సరే నోరు మూసు కూర్చున్నాడు. పరాభవం కలిగిన నోరు మూసు కూర్చున్నట్ట. అప్పుడు అంటే పరాక్రమము చూపకుండా ఉండటం వల్ల
ఎందుకు తప్పు 3 శ్లోకాల్లో చెబుతున్నాను అని అంటే ఈ ఒక్కటి నుంచి ఇక్కడి నుంచి వచ్చే 3 శ్లోకాల్లో పరాభవము కలిగినా కూడా పరాక్రమము చూపకపోవటము అనేది నింద నింద చేయుట తెలుస్తుంది. మా జీవన్య పరావజ్ఞ దుఃఖదగ్ధోపి జీవతి తస్యా జననిరేవాస్తు జననీ క్లేశకారిణ. ఎవడైతే 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 పరాజితుడైనప్పటికీ కూడా శత్రువులు చేసిన పరాజయాన్ని, అవజ్ఞని, అవమానాన్ని, దుఃఖముని కూడా పరితప్తుడయ్యి కూడా దుఃఖపడి కూడా. Excuse me, your voice is not audible now. మై వాయిస్ ఐ నాట్ ఆడిబుల్? వినిపిస్తోందండి. వినిపిస్తుందండి, మాకు Your బాగానే voice is వినిపిస్తుంది. gone అంటే silent. పోయిన వారం కంటే ఇంత క్లాస్ కంటే కొంచెం తక్కువగా వినిపిస్తున్నది. బాగానే ఉంది, ఏం లేదు, నేను అదే గొంతు పెట్టుకు అరుస్తున్నానే. బాగానే ఉందండి మాకు. సౌండ్ తక్కువ ఉంది మహాశయ. బాగానే వినపడుతుంది మహోదయ. సిగ్నల్ ఏమన్నా వాళ్ళకి వీక్ గా ఉందేమోనండి. నాకు కూడా బాగానే మాకు ఉందండి. బాగానే ఉంది సార్ మాకు. ఓకే బాగానే ఉందండి మాకు. ఓకే మీరు సౌండ్ లేదంటే సిస్టమ్ లో ప్రాబ్లం ఉండదు. దట్స్ ఫైన్. సీతారాం గారు, మీకు ఒక్కటే కదా ఇష్యూ ఉంది? వినిపిస్తుందండి, మా అందరికి వినిపిస్తుంది, బాగా వినిపిస్తుంది. ఓకే అంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళని వదిలేయండి, ఆయన లండన్ లోనే ఎక్కడో ఉన్నారు, అందుకని ఒక్కసారి అన్మ్యూట్ చేయండి సీతారాం గారు. వచ్చారు. ఒకవేళ మధ్యలో కాల్ వస్తే సౌండ్ తగ్గిపోతుంది, మళ్ళీ కనెక్ట్ అవుతే ఏమన్నా సెట్ అవుతుందేమో. ఓకే. దుఃఖపడ్డ, అవమానం పొందిన, ఆ దుఃఖం చేత బాగా కష్టపట్టుకున్న వాడైనప్పటికీ కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా ఆ నింద మోస్తూ జీవించేవాడు ఎవడైతే ఉన్నాడో, బతుకుంటాడో, జీవతి బతుకుంటాడో, వాడు ఏమిట్రా అంటే తల్లికి కష్టం కలిగించిన వాడు అవుతాడే తప్ప, అంటే వాడు పుట్టి వృధా అని చెబుతున్నాడు ఆయన. ఎవడైతే శత్రువు యొక్క చేసిన అవమానాన్ని భరిస్తూ దుఃఖపడి కూడా దాన్ని సహిస్తూ ఎటువంటి ప్రతిచర్య చెయ్యకపోతే వాడు తల్లి కడుపున పుట్టడం వృధా, తల్లికి కష్టం పెట్టేవాడు తప్ప ఇంకేమీ కాదు అని, అంటే వాడిని చూసి తల్లి దుఃఖపడుతుంది అని వాడు ఉద్దేశం. అంచేత శత్రువుల చేత అవమానించబడి బతికి ఉంటే, ఏ పని చేయకుండా ఉంటే, అలాంటి నిరర్ధకమైన వాడి పుట్టిక ఉండి కూడా తల్లికి ప్రసవ వేదన తప్ప ఇంకేమీ ఉపయోగం వాడితో లేదు, అంచేత క్లేశమును పెట్టేవాడే అవుతాడు అని దాని తాత్పర్యం. పాదాహతం యదుత్థాయ మూర్ధానామధిరోహతి స్వస్థ దేవావమానేపి దేహినస్తద్వరం రజః. అదిటండి. పాదాహతం, పాదాహతం. ఇక్కడ ఎంత గొప్ప విషయాన్ని చెబుతున్నాడో ఒక్కసారి గమనించండి. అంటే ఏ మాత్రం చీవు నెత్తురు ఉంటే అని అంటారు చూడండి మనకి ప్రయోగంలో, అలాంటి ప్రయోగాన్ని చేస్తున్నాడు ఇక్కడ బలరాముడు. అరే నీకు చీవు నెత్తురుంటే ఇట్లా చేస్తావు అంటారే, అలాంటి ఇది చేస్తున్నాడు ఇక్కడ. ఏం చేస్తున్నాడంటే ఇది ఒక్కసారి చూడండి. పాదాహతం యదుత్థాయ మూర్ధ్నామధిరోహతి స్వస్థాదేవ దేవావమానేపి దేహినస్తద్వరం రజః. అదిటండి. యత్, ఈ ధూళి ఉంటుందే, ఏ ధూళైతే ఉందో మనం నడుస్తూ ఉంటామండి. మనం నడుస్తూ ఉంటే ఏమిటవుతుంది అంటే పాదాలతో దుమ్ము తొక్కుకుంటూ వెళ్తే ఆ దుమ్ము పైకి లేస్తుంది కదా. ఇది చాలా సహజమైనగా జరిగేటువంటి విషయం, అది దుమ్ము యొక్క లక్షణం. దానిని కవి ఎట్లా వాడుకుంటున్నాడంటే
నువ్వు నన్ను తొక్కితే నేనేమన్నా అంత సిగ్గులేని దానిలా కనపడుతున్నాను రా అని చెప్పి ఎగిరి మన నెత్తి మీద దాకా వస్తుంది అది. అంటే మామూలు సహజంగా తొక్కినటువంటి ఒక దుమ్ము ఎగురుతుంది అని ఎవరికైనా తెలిసినా దాన్ని కవి ఎట్లా చమత్కరిస్తున్నాడు అంటే, తొక్కితే ఆ అవమానాన్ని తట్టుకోలేక పైకి ఎగిసి తొక్కిన వాడి తల మీదకి ఎక్కి కూర్చుంటుందిట ఆ దుమ్ము. అవమానేపి అవమానము కలిగినప్పుడు స్వస్థాత్ సంతోషిస్తున్న దేహి ఏ పని చెయ్యని వాడి కన్నా ఆ దుమ్ము మేలురా నాయన అంటున్నాడు. అంటే ఇప్పుడు కృష్ణుడు కనుక శిశుపాలుడి మీదకి వెళ్ళకపోతే కృష్ణుడు ఈజీ కొట్టు కాలు కింద దొక్కిన దుమ్ము కన్నా తక్కువ వాడు అయిపోతాడు పాపం. ఎంత దీన్ని ఇంగ్లీష్ లేదంటే మంచి మాట ఉందండి, ఇన్స్టిగేషన్. ఎంత ప్రేరణ చేస్తున్నాడో చూడండి. యుద్ధం వైపుకు ఉద్ధోన్ముఖుణ్ణి చేయటానికి ఆయన మాటల్లో ఉండేటటువంటి ఆ శబ్ద ప్రయోగం చూడండి. దుమ్ముకున్నట్టు దుమ్ము గొప్పదగా నీకన్నా, అవమానాన్ని భరించి నోరు మూసు కూర్చుంటావు చూడు, నీకన్నా దుమ్ము నయం. ఎందుకంటే కాళ్ళ కింద వాడు తొక్కంగానే నన్ను తొక్కుతావురా అని కోపంతో ఎగిరి తొక్కిన వాడు నెత్తి మీద ఎక్కి కూర్చుంటుంది. దానికన్నా తీసిపోయిన వాడు అవుతావు నువ్వు అని అంటాడు. అని అవమానము వచ్చినప్పుడు ఏమి చీమ కుట్టినట్టు కూడా లేకుండా హాయిగా కూర్చున్నవాడున్నాడే, అచేతనమైన ధూళి కన్నా కూడా. ఇక్కడ రెండో విషయం కూడా ఉంది. ధూళి అచేతనమైనది, మనిషో చేతనుడు. వాడికి విజ్ఞానం ఉంది, వివేకం ఉంది, విచక్షణ ఉంది. ఇవేమీ చేయకుండా నోరు పుసు కూర్చుంటే అచేతనమైన ధూళి నయనరా నాయన నీ కోసం తొక్కిన వాడు నెత్తినెక్కి దొక్కుతుంది, అదే మేలు అని చెప్తాడు. అని చెప్పి అసంపాదయత కంచిదర్థం జాతి క్రియాగుణై యదృచ్ఛా శబ్దవత్ పుంస సంజ్ఞాయై జన్మ కేవలం. ఈ జాతి క్రియ గుణ ఎదురుచ్చ ఈ శబ్దాలు ఉన్నాయే, ఇవన్నీ కూడా మనకి తర్కశాస్త్రంలో కనపడే శబ్దాలు. మీకు తర్క భాష నెక్స్ట్ ఇయర్ ఉన్నట్టుంది కదా, కనుక సంవత్సరం ఏం ఉందండి. చెబుతున్నాడు ఇక్కడ? జాతి క్రియా గుణై. జాతి వాడు బ్రాహ్మణ జాతి, ఆ జాతి, ఈ జాతి అనే జాతులు ఏవైతే చెబుతామో, జాతి అంటే గోత్రము మొదలైన జాతి చేత, క్రియా ఏ క్రియలు? యజ్ఞయాగాది క్రియల చేత, అధ్యయనము చేత, వీటన్నిటి చేత, కర్మ చేత. కర్మ అంటే గనక పాకాది క్రియలు, దానికి యజ్ఞానికి కావలసినటువంటి వస్తు ద్రవ్య వినిమయము, వాటి తయారు చేయటము, ఆ విషయాల ద్వారా చేత గుణై, శౌర్యము మొదలైన గుణముల చేత, కంచిత్ ఒకానొక అర్థము అంటే పురుషార్థమును, అసంపాదయత సంపాదించనటువంటి, పుంస పురుషుడి యొక్క జన్మ పుట్టుక, ఎదృచ్ఛా శబ్దవత్ వాడు ఒక మనిషేరా అంటామే, ఆ ప్రయోగాన్ని ఇక్కడ చక్కగా వాడాడు చూడండి. వాడు మనిషేలే, మనుషుల్లో వాడేలే అంటే వాడు నిజానికి వీడి ఉద్దేశంలో మనిషి కాదు, పేరుకే మనిషి అని ఏ విధమైనటువంటి ఆ అల్ప అభిప్రాయంతో మాట్లాడతారు చూసారా, సరిగ్గా అది చెబుతున్నాడు ఇక్కడ. జన్మ పుట్టుక ఎదురుచ్చా శబ్దవత్ అంటే ఏదో అలా జరిగిపోయింది అనేటటువంటి తప్ప, అది కేవలం వాడు సంజ్ఞ మాత్రమే. సంజ్ఞైవ కేవలం అంటే కేవలం పేరు కొరకు మాత్రమే వాడు పురుషుడు, కానీ వాడు చేయాల్సిన ఏ పని దాన్ని వాడు చేయటం లేదు అని. అంటే ఇప్పుడు బ్రాహ్మణత్వం గాని క్షత్రియత్వం గాని వాడు బ్రాహ్మణత్వమా, క్షత్రియత్వమా, వైశ్యత్వమా, శూద్రత్వమా పక్కకు పెట్టండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే బ్రాహ్మణత్వం అన్నాడు, క్షత్రియత్వం అన్నాడు. ఈ త్వం అని వచ్చిన, తా అని వచ్చిన, గోత్వం గోత, బ్రాహ్మణత్వం బ్రాహ్మణత, క్షత్రియత్వం క్షత్రియత అంటే ఇవి జాతివాచకములు, అంటే కలెక్టివ్ నౌన్ అన్నమాట.
ఆవు అన్నది జాతివాచకం. ఆ ఆవు అన్న వాటిలో ఏముంటుంది అంటే గోత్వం ఉంటుంది, అంటే గోవు యొక్క లక్షణం ఉంటుంది, గోవు తత్వం ఉంటుంది. వ్యష్టిగా విడిగా ఉన్న ఆవుకి గోత్వంలో ఉండే లక్షణాలన్నీ ఉంటాయి. దీన్ని ఏమన్నా వ్యక్తి అంటారు. ఇది వ్యక్తి, అది జాతి. ఈ జాతి వ్యక్తి అనేది, జాతి అనేది కామన్. తర్వాత జాతి, తర్వాత ఇంకోటి ఏం చెప్పాడు, క్రియ. క్రియ అంటే ఆ ఎవరైతే ఏదైతే చెప్తున్నాడో ఆ జాతి యొక్క నిర్దిష్టమైనటువంటి చేయవలసినటువంటి ఏవైతే క్రియలు ఉన్నాయో. ఇప్పుడు ఒక వేద పండితుడు ఉన్నాడు, ఆయన చేయాల్సిన పని ఏంటి? వేదాధ్యయనం చేయాలి, తర్వాత యజ్ఞయాగాదులు చెయ్యాలి అని ఒక క్రియ నిర్దేశించబడింది శాస్త్రంలో, వేదములో. అది చెయ్యకపోతే ఆయన వేద పండితుడు లెక్క అవుతాడా? కాడుగా, పేరుకి మాత్రమే. అంచేత సంజ్ఞైవ కేవలం అన్నాడు ఆయన. అట్లా వేదాధ్యయనం చేయటం కానీ లేదు. క్షత్రియుడు ఉన్నాడు, ఆయన రాజ్యపాలన చేయాలి, ప్రజా పరిపాలన చేయాలి, ప్రజల యొక్క క్షేమాన్ని చూడాలి. ఇంకోళ్ళు ఎవరో ఉంటారు, వాణిజ్యం చూడాలి. వారి వారి కార్యాలు వారి వారి జాతి గుణ క్రియల వల్ల నిర్దేశించబడినటువంటి. సీతారాం గారు వినపడుతుందా ఇప్పుడు? సీతారాం గారు, ఆర్ యు ఏబుల్ టు హియర్ us? ఓకే. ఆయా గుణములు కలిగి ఆయా కార్యములను నెరవేర్చి తేనే కీర్తి ఉన్నటువంటి పురుషార్థాలు సంపాదించుకోగలుగుతాడు. లేకపోతే వాడు పుట్టి ఆ పేరు మాత్రము కలిగిన, సంజ్ఞైవ కేవలం, పేరు మాత్రము కలిగిన వాడు అవుతాడు. అంతకు మించి వాడు ఎందుకు పనికిరాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? నీకు శౌర్యాది శత్రులు ఉన్నావయ్యా, నీకు శక్తియుక్తులున్నాయి, శస్త్ర విద్య నైపుణ్యం ఉంది, శత్రు సంహారం చేయగలిగినటువంటి సాహసం ఉంది. ఇవన్నీ ఉండి కూడా నోరు మూసు కూర్చుంటే, శత్రు సంహారం చేయకపోతే నీకు క్షత్రియుడైన పేరు ఎందుకు? ఉట్టిగా పేరుకు తప్ప నువ్వు క్షత్రియుడు ఎందుకు అవుతావు? నామమాత్రపు క్షత్రియుడవి అంటే నీవు ఆ జాతిలో పుట్టటము నిరర్ధకము అని ఇంతకు మించి తిట్టాల్సిన పని లేదండి అన్నగారు తమ్ముడిని. ఇట్లా అన్న తర్వాత అదే ఇప్పటికేం చేశాడు? పౌరుషం లేకపోతే ఏమిటి అని చెప్పాడు. అయిన తర్వాత తుంగత్వమితరానాద్రౌ నేదం సింధావగాఢత అలంఘనీయత హేతురుభయం తన్మనస్విని. అట్లాగే ఇక పౌరుషం లేకపోతే ఏంటి పరిస్థితితో చెప్పాడు కదా. ఇప్పుడు పౌరుషం ఉన్నవాడి గొప్పతనాన్ని చెబుతున్నాడు ఒక్కసేపు. ఏమిటంటాడు? మితరానాద్రౌ నేదం సింధావగాధత అలంఘనీయత హేతురుభయం తన్మనస్విని. అద్రౌ, అద్రౌ అంటే పర్వతముల యందు. పర్వతముల యందు ఏముంటుంది అంటే, పర్వతముల యందు తుంగత్వం అంటే ఔన్నత్యము, ఎత్తుగా ఉండటం అనే లక్షణం ఉంది. అట్లాగే గాంభీర్యం లేదు. పర్వతము ఎత్తుగా ఉంది కానీ లోతు లేదు, గాంభీర్యం లేదు పర్వతంలో. సింధౌ సముద్రమునందు అగాధత, గాంభీర్యం ఉంది కానీ ఔన్నత్యం లేదు. పర్వతాలయందు ఔన్నత్యం ఉంది, లోతు లేదు. సముద్రమునందు లోతు ఉంది, ఔన్నత్యం లేదు. కానీ ధీరుడైన వాడి యందు అతిక్రమించబడనికి కారణమైన
ఆ ఔన్నత్య గాంభీర్యాలు రెండూ ఉన్నాయ్యా అంటున్నాడు. పర్వతంలో ఉండే ఔన్నత్యము, సముద్రంలో ఉండే గాంభీర్యము రెండూ కూడా ధీరుల యందు ఉన్నాయి. అందుకనే వాళ్ళని ఎవరు అతిక్రమించలేరు. అంటే వాడిని తప్పించుకుపోలేరెవరు, వారిని జయించలేరు. ఎవరిని? ఔన్నత్యము, గాంభీర్యము రెండూ ఉన్న ధీరుణ్ణి ఎవరు జయించలేరయ్యా. పౌరుషం ఉన్నవాడిని ఎవరు జయించలేరయ్యా. అంటే పౌరుషం ఉన్నవాడే జయించబడతాడు అని చెప్పి తుల్యే పరాధే. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? తుల్యే పరాధే స్వర్భానుర్భానుమతం చిరేణయత్ హిమాంశుమాశుగ్రసతే తన్మ్రద్మినః స్ఫుటం ఫలం. స్వర్భాను. స్వర్భాను అంటే రాహు అండి. ఈ రాహుని ఏం చేసేట? అపరాధే అపకారము తుల్యేపి సమానమైన భానుమంతం సూర్యుణ్ణి చిరేణ చాలా కాలం వరకు మింగుతూనే ఉన్నాడు. గ్రసతే మింగుతూనే ఉన్నాడు. చంద్రుని హిమాంశు ఆశు శీఘ్రముగా గ్రసతి మింగుతూనే ఉన్నాడు. ఎందుకుట? అది మ్రదిమ్న మెత్తదనమునకు ఫలము స్పష్టము అంటున్నాడు. అంటే తనకు అపకారము సమముగా చేసిన చండకిరణుడు అంటే సూర్యుణ్ణి చాలా కాలం ఒక్కొక్క మారు మింగుతున్న రాహువు చంద్రుణ్ణి మాత్రం పదే పదే పీడిస్తున్నట్టయ్యా. చంద్రగ్రహణాలు ఎక్కువ వస్తాయండి, సూర్యగ్రహణాలు తక్కువ వస్తాయి అందుకనే అని పెద్దలు చెబుతారు. అంటే ఏంటి? చంద్రుడిని ఎందుకు, సూర్యుడిని ఎక్కువ చాలా కాలం ఎందుకు ఒక్కొక్కసారి మింగుతున్నాడు? చంద్రుడిని వీడు మెత్తగా ఉన్నాడు కాబట్టిట. అంటే నువ్వు గనక ఎవడైతే శత్రువుల ఎడ మెత్తదనము చూపిస్తాడో, వాడు ఆ శత్రువులతో అనేక విధములైన కష్టాలని పొందుతూ ఉంటాడు. అంటే మెత్తవాడిని చూస్తే మొత్త బుద్ధి అవుతాడు. మనకు తెలుగులో సామెత ఉంది, సరిగ్గా ఆ సామెతని ఇక్కడ మనకి చెప్పాడు. అంటే ఏం చెప్పాడు ఇక్కడ మనకి ప్రస్తుతంలో అంటే విరోధి ఎడల మనము మెత్తగా ఉన్నట్లయితే మన ఎడల వాడి అపకారం ఇంకా ఎక్కువగా జరుగుతుందయ్యా అని, మనకి వాడి వల్ల కలిగే అనర్థాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి తర్వాత ఏం చెబుతున్నాడు? ఇంకో విషయాన్ని చెబుతున్నాడు. స్వయం ప్రణమతేల్పేపి పరవాయావుపేయుషి నిదర్శనమసారాణం లఘుర్బహుదృణం నరః. అసారాణం. అసారాణం అంటే దుర్బలులైన వారికి. అసారాణం దుర్బలులైన వారికి నిదర్శనం అంటే ఉదాహరణగా దృష్టాంతంగా చెప్పేది ఏంటంటే తృఢప్రాయుడైనటువంటి లఘువు అంటే పౌరుషము లేనటు. లఘువు అంటే తక్కువ కదండి అని అంటే ఇక్కడ సందర్భం ఏం చెబుతున్నాడు? పౌరుషం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి పౌరుషము లేకపోవుట అని దానికి అర్థం చెప్పుకోవాలి మనం. లఘువు. లఘు అంటే డిక్షనరీలో చిన్న అని రాసిందండి, పౌరుషం చెప్పారంటే మీరు అని అనుకోకర్లే. సందర్భాన్ని దాన్ని ఏమంటారంటే ప్రకరణము అని అంటారు. ప్రకరణాన్ని బట్టి అర్థం చెప్పుకోవాలి. ప్రకరణాన్ని బట్టి అర్థానికి ఒక చిన్న ఉదాహరణ చెబుతారు మనకి. అది మనకి కావ్య ప్రకాశం వస్తుంది మీకు ఎప్పుడో, అందులో చెబుతాడు ఇది. సైంధవ మానయ అన్నట్టు ఆయన.
సైంధవ మానయ అంటే సైంధవమును తీసుకురా అని. ఈయన ఏం చేస్తున్నాడు? ఆ పెద్ద మనిషి అన్నం తింటున్నాడు. అప్పుడు ఏం తేవాలి? సైంధవ మానయ అంటే ఉప్పు తీసుకురావాలి. ఉప్పు తీసుకురా. కానీ ఈయన ఏం చేస్తాడట? గుర్రాన్ని పట్టుకొచ్చాట. ఎందుకంటే సైంధవం అంటే గుర్రము అని అర్థం ఉంది, ఉప్పు అని కూడా అర్థం ఉంది. అదే వీడు బయటికి వెళ్తూ కత్తులు డాళ్ళు అన్ని వేసుకుని సైంధవ మానయ అంటే ఉప్పు డబ్బా పట్టుకొచ్చాడు అనుకోండి, సరిపోతుందా? సరిపోదు. అంటే ప్రకరణాన్ని బట్టి అర్థం మారిపోతుంది. అర్థం మారదు, అర్థాన్ని తీసుకోవాలి. అట్లా ఇక్కడ లఘుహు అన్నప్పుడు పౌరుషము లేని నరహ, లఘుహు నరహ, పౌరుషము లేనటువంటి ఆ పురుషుడు అల్పేపి తక్కువ వాడైనా సరే ఆ శత్రువు వచ్చినప్పుడు తనకు తానే నమ్రుడైపోతాట. ఎవడికైతే పౌరుషం లేదో శత్రువు రాగానే వాడింకా వీడినేం చేయడు. శత్రువు వీడినేం చేయడు ఇంకా, కానీ వీడే వాడికి వశవర్తుడైపోతాడు. ఎట్లాట? ఓ గడ్డిపోతుందిట, గాలి వస్తుండగానే ఇది ఒగిపోతుందిట గడ్డిపోత. అలా అయిపోతావయ్యా అన్నాడు. అంటే గడ్డిపోతతో సమానము అని. అసలు అన్నగారు ఎన్ని రకాలుగా తమ్ముడు అనాలో అన్నీ అంటున్నాడండి. ఏ ఒక్క మాటని దాచుకోవట్లే పాపం బలరాముడు. మెల్లగా వీచే గాలికి గడ్డ పరిక ఎగిరిపోయినట్లుగా పౌరుషము తేలికగా ఉన్నవాడు పౌరుషాన్ని చూపకపోతే ఆఫ్టర్ ఆల్ శత్రువు, సామాన్య శత్రువు వచ్చినా సరే వీడు వాడి చేతిలో అణచబడిపోతాడయ్యా అని చెప్పి మళ్ళీ పౌరుషం గురించి చెబుతున్నాడు. తేజస్వి మధ్యే తేజస్వి దవీయానపి గణ్యతే పంచమః పంచ తపసస్తపనో జాతవేదసా. దవీయాన్ అపి చాలా దూరంగా ఉన్నవాడైనా తేజస్వి శౌర్యవంతుడు, తేజస్వి మధ్యే శౌర్యవంతుల మధ్యలో ఉన్నప్పుడు గణ్యతే లెక్క పెట్టబడును. ఏమండి? తదాహి అట్లాగే పంచతపస పంచాగ్ని మధ్యమున తపస్సు చేసేవాడికి తపనః సూర్యుడు జాతవేదసాం అగ్నులలో పంచమః ఐదవ వాడు అగుచున్నాడు. అదండి విషయం. చాలా సింపుల్ గా చెప్పుకున్నాం. పంచాగ్ని మధ్యంలో తపస్సు చేశాడు ఆయన అని అంటారు. పంచాగ్ని మధ్యం అంటే ఏమిటి అంటే, ఈ తపస్సు చేసి ఆయన ఏం చేస్తాడంటే తాను ఒక చోట నుంచుని తనకి పూర్వ దిక్కులో ఒక అగ్నికుండం పెడతాడు. ఒక అగ్ని ప్రజ్వలితో ఉంటుంది, దక్షిణంలో ఉంటుంది, పడమరలో పశ్చిమంలో ఉంటుంది, ఉదీచై అంటే ఉత్తరం వైపు కూడా ఉంటుంది. ఐదవది సూర్యుడు. కనుక ఇక్కడ అగ్నులు, పంచాగ్నులు అన్నప్పుడు అగ్నులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? నిజానికి 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. కానీ సూర్యుడిని కూడా 5వ అగ్నిగా లెక్క పెట్టుకుని పంచాగ్ని మధ్యంలో తపస్సు చేశాడు. అంటే నెత్తి మీద కూడా అగ్ని, వాటి అగ్నిగుండాన్ని నెత్తి మీద పెట్టుకోలేడు కదా. కనుక సూర్యుడు నెత్తి మీదుగా ఉన్నప్పుడు చేస్తున్న తపస్సు. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అగ్నులు ఇక్కడ ఉన్నాయి అన్ని ఈయన చుట్టూ. సూర్యుడు ఆయన పక్కన ఉన్నాడా? లేడు, దూరంగా ఎక్కడో ఉన్నాడు. అయినా సూర్యుడి యొక్క అగ్నితత్వము వల్ల దూరముగా ఉన్నా కూడా పంచాగ్నులను లెక్క పెట్టుకునేటప్పుడు ఈ 4 అగ్నులతో కలిపి ఆయన కూడా 5వ వాడిగా లెక్క పెట్టుకుంటున్నావా, పెట్టుకోవట్లేదా? అలాగే సూర్యుడైన వాడు ఎంత దూరంలో ఉన్నా, అరే మన సామ్రాజ్యంలో సూర్యులు ఎవరు లెక్క పెట్టాడరా అన్నారు అనుకోండి, కాసేపు ఒక సూర్యుడు ఎక్కడో దూరంగా వెళ్ళాడు అనుకుందాం, కాసేపు పొరుగు రాష్ట్రానికి ఎందుకు వెళ్ళాడు, మొత్తానికి లెక్క పెట్టాడు. ఎందుకు వాడిని లెక్క పెడతారా పెట్టరా మీరు? మన రాజ్యంలో ఉన్న సూర్యులు ఎవరు అని లెక్క పెడుతున్నప్పుడు ఈ ప్రస్తుతం రాజ్యంలో ఉన్న వాళ్ళే లెక్క పెడతారా, దూరంగా ఉన్నవాడు కూడా లెక్క పెడతారు? దూరంగా ఉన్న లెక్క పెడతాం కదా. కనుక సూర్యుడైన వాడు ఎంత దూరంలో ఉన్నా లెక్క పెట్టుకునే సందర్భంలో వాడిని కూడా లెక్కలోకి తీసుకుంటామయ్యా.
పంచాగ్నులు అగ్నులన్నీ దగ్గరగా ఉన్న సూర్యుడు దూరంగా ఉన్న ఆయన్ని కూడా ఒక అగ్నిగా లెక్క వేసుకున్నట్లుగా అని దానికి చెబుతాడనమాట. అని అంటే మహోదయ ఇప్పుడు శిశుపాలుణ్ణి ఇంత ఇదేంటిది తేజవంతుడిగా కంపేర్ చేశారా? అబ్బే కృష్ణుడు అండి, తేజవంతుడుగా కృష్ణుడి. శిశుపాలుని చేయట్లేదు. కృష్ణుడికి పౌరుషము యొక్క గొప్పతనాన్ని మళ్ళీ చెబుతున్నాడు. శిశుపాలుడు మనకి శత్రువు, నువ్వు అని అంటే వీడు ఎక్కడ పొరపాటున పోయి ధర్మరాజు గారి రాజధాని పోతాడో తమ్ముడు అనే టెన్షన్ అంతా అన్నట్టు పోనీయకుండా ఇటే రీడైరెక్ట్ అనే పనిలో ఉన్నాడు ఆయన. పరాక్రమవంతుని గురించి పలికిన మాటలు. అది ఒక పరాక్రమవంతుడు ఎక్కడున్నా పరాక్రమవంతుడే. అది కరెక్ట్. అంచేత పరాక్రమవంతులు ఎవరు అని లెక్క పెట్టుకోదలుచుకుంటే దగ్గరగా ఉన్నాడా దూరంగా ఉన్నాడా చూడరు, ఎంత దూరంగా ఉన్నా వాడు కూడా లెక్కలో వేసుకుంటాం అని మనకి సహేతుకమైన ఉదాహరణ చూపిస్తున్నాడు. తపస్సు చేసుకునేటటువంటి యోగి 4 వైపులా అగ్నులు పెట్టుకుని పైన సూర్యుడు ఉండంగా చేసిన తపస్సుకి పంచాగ్ని మధ్య తపస్సు అన్నారు. అంటే దూరంగా ఉన్న సూర్యుడిని కూడా అగ్ని సమానముగా లెక్క వేసుకున్నారా లేదా అని చెబుతున్నాడు. అంటే పౌరుషవంతుడి యొక్క ప్రతిభని చెబుతున్నాడండి. అంతే. అయిన తర్వాత అకృత్వా హేళయా పాదముచ్చైర్మూర్ధసు విద్విషాం కథంకారమనాలంబ కీర్తిద్యామధిరోహతి. ఉచ్చైః ఉన్నతములగు విద్విషాం శత్రువుల యొక్క మూర్ధసు. ఉచ్చైః ఉన్నతములైన విద్విషాం శత్రువుల యొక్క మూర్ధసు అంటే శిరస్సుల యందు హేళయ కష్టపడ్డ కదండి, లీలగా అలా అలవోకగా లీలయ పాదం అకృత్వా అంటే కాలు పెట్టక కీర్తి కథంకార అనాలంబ అవలంబము లేనిదై ద్యాం ఆకాశమును అధిరోహతి. ఏమండి మనం ఇక్కడ భూమి మీద నుంచున్నామండి. ఈ భూమి మీద నుంచున్నామంటే ఇప్పుడు పైన ఉన్నటువంటిది ఏదో అటకబే సామాన్ దింపాలి. ఏం చేస్తాం? ఓ నిచ్చెనేసి ఎక్కుతామా ఎక్కవా? అంటే ఓ నిచ్చెనని మనం ఎక్కితేనే పైన ఉన్నది అందుతుంది. అట్లాగే ఈయన ఏం చెబుతున్నాడంటే ఇక్కడ స్వర్గాన్ని పొందాలంటే ఇలాంటి శత్రువుల యొక్క నెత్తి మీద కాళ్ళు పెట్టుకుంటూ పోతే తప్ప స్వర్గము లభించదయ్యా అని చెబుతున్నాడు. అంటే ఏం లేదండి, యుద్ధం చేసి శత్రువులు గెలిస్తే స్వర్గ ప్రాప్తి, ఈ యజ్ఞము చేసి యజ్ఞ ఫలాన్ని పొందితే స్వర్గ ప్రాప్తి. ఇట్లా అందరికీ కూడా స్వర్గ ప్రాప్తికి మార్గాలు చెప్పబడ్డాయి. కనుక ఇక్కడ ఏం చెబుతున్నాడు? క్షత్రియుడైన వాడి లక్షణం ఏమిటంటే శత్రురాజుల యొక్క తలల్ని తెగేసుకుంటూ వాళ్ళ మీద తొక్కుకుంటూ పైకెక్కుతేనే నీకు స్వర్గ ప్రాప్తి అనేటటువంటి విషయాన్ని చెబుతున్నాడు ఇక్కడ. అంతే. అంచేత నిచ్చెన లేకపోతే ఏమి లేకుండా పైకి ఎట్లా ఎక్కలేము, అట్లాగే శత్రువుల తలల మీద కాళ్ళు పెట్టకుండా వెళ్ళకపోతే కీర్తి అనేటటువంటి స్వర్గము నీకు లభించదయ్యా, ఎట్టి పరిస్థితుల్లోనూ లభించదు. మరి అది ఎట్లా పెట్టగలుగుతావు కాళ్ళు అంటే పౌరుషం ప్రదర్శిస్తే. కనుక నాయన పౌరుషం ప్రదర్శించటం అన్నది అత్యంత ఆవశ్యకమైనటువంటి సందర్భము ఇక్కడ. అంకాధిరూపితం మృగ చంద్రమా మృగలాంఛ. చాలా గొప్ప శ్లోకం అండి ఇది, వీలైతే నోటింగ్ చేయాల్సిన శ్లోకం ఇది. అంకాధిరూపిత మృగ చంద్రమా మృగలాంఛన కేసరీ నిష్ఠురక్షిప్త మృగపూగో మృగాధిప. అదిటండి
అంకాధిరూపోపి. అయితే ఇదేం చెబుతున్నాడంటే ఇక్కడ చంద్రుడు లో ఒక జింక ఉంది అని అనుకుంటాం కదా మనం. ఆ నల్లగా ఉండే మచ్చ జింకలాగా చెబుతాం. అందుకే ఆయన్ని మృగ లాంఛనుడు అన్నారు. మృగ లాంఛనుడు అని అన్నారు ఆయన్ని. అయితే ఏం చేశాడు ఆయన చంద్రుడు? ప్రేమగా పిలిచి మృగ లేడిని, చంద్రమాహ చంద్రుడు, మృగలాంఛన అంటే మృగాంకుడని ఖ్యాత పేరు పడ్డాడు. నిష్ఠురక్షిప్త మృగభూగ అంటే కఠినముగా అడలగొట్టబడిన లేడి గుంపులని ఎవరు? కేసరి సింహమును, మృగాధిప మృగరాజు అని పేరు వచ్చిందిట. ప్రేమగా చేరదీసి తొడ మీద కూర్చోబెట్టుకున్న చంద్రుడినేమో వాడు మృగలాంఛనుడురా అంటే మృగం గుర్తుంచుడు వాడే, ఆ తొడ మీద కూర్చోబెట్టుకున్నాడే వాడు అని చెప్పి తేలిగ్గా చెప్పారు. కానీ అవే జింకల్ని మీద పడి బెదిరించి పారదోలితే దీనికి ఏం పేరు పెట్టారు అంటే మృగాధిప మృగరాజు అని పేరు పెట్టారు. అంటే ఇక్కడ పౌరుష ప్రదర్శన ప్రకటంగా చెబుతున్నాడు అంతే. అంటే పౌరుషమే మేలు తప్ప ఇతరము కాదు అని దీన్ని ఏమంటారంటే అన్వయ వ్యతిరేక దృష్టాంతాలు అంటారు. అన్వయ దృష్టాంతము అంటే X X Y. వ్యతిరేక దృష్టాంతం అంటే ఇది కాకపోతే అది కూడా కాదు అనేది వ్యతిరేక దృష్టాంతం. ఇది మనకి తర్క భాష చదువుకున్నప్పుడు అనుమాన ప్రమాణం అనే ఘట్టం దగ్గర ఈ అంశాన్ని మనం చెప్పుకుందాం. అన్వయ వ్యతిరేకాభ్యాం అంటే ఏమిటో అక్కడ వస్తుంది. కనుక తొడ మీద కూర్చున్న పెట్టుకున్న వాడికేమో మృగలాంఛనుడు అన్నాడా? వాటిని బెదిరించి పడవడి పారిపోకుండా చేసిన వాడిని ఏమన్నా మృగరాజు అంటావా? కనుక నాయన ఈ కీర్తి ఈ సింహానికి, కేసరి సింహానికి ఈ మృగరాజు అనే కీర్తి ఎందుకు వచ్చిందయ్యా అంటే దాని పౌరుష ప్రదర్శన చేయటం వల్ల వచ్చింది, కానీ ఇతరము కాదు అని. చతుర్థోపాయ సాధ్యేతు రిపౌసాం త్వమపక్రియ స్వేద్యమామజ్వరం ప్రాజ్ఞః కోంభసా పరిషించతి. చతుర్థోపాయం. చతుర్థోపాయం ఏంటండి? నాలుగో ఉపాయం ఏముంది అని అంటే మనకి ఉపాయాలు 4 చెప్పారు. ఏమిటవి? చతుర్థోపాయే పాయసాధ్యే, చతుర్థోపాయము చేత అంటే దండోపాయము చేత సాధింపదగినటువంటిది ఏదైతే ఉందో రిపౌ శత్రువుల ఎడల, శత్రువున యందు, సాంత్వం అంటే సామోపాయము, అపక్రియ అంటే అది కీడు చేసేదే అవుతుంది. ఎవరినైతే కొట్టాలో వాడిని కొట్టరా నాయనా, వాడి పోయి మర్యాదగా బతిలాడి బామారుడు నువ్వేం చెయ్యొద్దు అని చెబుతున్నాడు ఇక్కడ. కనుక సాంత్వం ఇది సామోపాయము, సామధాన భేద దండోపాయంలో సామోపాయం మొదటి చెబుతున్నాడు. ఇది అపకారం చేస్తుంది. ఎట్లా అంటే ఆమజ్వరము అన్నాడు. ఇక్కడ ఒక పదం వాడాడు, ఆమజ్వరం. ఆమము అంటే సాధారణంగా బియ్యానికి వాడతారు. అంటే ఇది ఒక రకమైన జ్వరం అనుకుందాం మనం తెలుసుకునేందుకు వీలుగా. ఈ జ్వరాన్ని తగ్గించటానికి ఎలా తగ్గుతుంది అంటే వాడికి ఒంటి నిండా చెమటలు పడితే గాని ఆ జ్వరం తగ్గిపోదు.
అట్లా చెమటలు పట్టించేటటువంటి ప్రయత్నం చేయకుండా వాడికి పరిశించతి నీళ్లు జల్లి ప్రోక్షణ చేసి తుడుస్తాడా? తుడవడు. అంటే సామదాన భేద దండోపాయాల్లో ఎవడైతే దండానికి మాత్రమే లొంగేటటువంటి శత్రువు ఉంటే ఇతరు అరే మన ఇద్దరం ఫ్రెండ్స్ రా నాయన, మన ఇద్దరం చుట్టాలం కదా, నువ్వు నాకు మేనత్త కొడుకు కదా, నువ్వు ఇలా చెయ్యొచ్చా, ఇలా పోయి కృష్ణుడు బతీలాడితే వాడు శిశుపాలుడు ఏం వెండు. కనుక ఇక్కడ సామధానాలు అక్కర్లేదయ్యా, డైరెక్ట్ గా వెళ్ళి వాడిని మనం శత్రువుని చక్కగా అటాక్ చేయాల్సిందే. చతుర్థోపాయ అంటే చెప్పుకున్నాం కదా, దండోపాయం అని. అయిన తర్వాత సామవాదాసకోపస్య తస్య ప్రత్యుత దీపకాః ప్రతప్తేస్యేన సహసా సర్పిషస్తోయ బిందవః. సకోపస్య అంటే కోపముతో కూడినటువంటి, తస్య తస్య అంటే ఇక్కడ ఎవరిని, అక్కడ తస్య అంటే దూరంగా ఉన్నాడు, ఎవరిక్కడ దూరంగా ఉన్నాడు అంటే శిశుపాలుడు. శిశుపాలునికి సామవాదాహ నీతి మాటలు, తీపి మాటలు, మెచ్చుకోలు మాటలు, బతివిలాడే మాటలు, ఇవి ప్రతప్తస్య సర్పిషః తోయ బిందవః ఇవ ప్రత్యుత వెంటనే దీపకాః మండించుచున్నవి అవుతాయి. అంటే బాగా మల మాగుతున్నటువంటి నేతిలో నీళ్లు పట్టు పడితే ఏమిటవుతుంది? ఆ నెయ్యి అంటుకుని భగ్గను మండుతుంది. అట్లాగే మన మీద కోపంతో ఉన్నటువంటి ఆ శిశుపాలుడికి నువ్వు వెళ్ళి సామంగా ఏదైనా మంచి మాటలు చెప్పదలుచుకున్నట్లయితే అగ్నిలో మండుతున్న వాడి మీద నీళ్లు జల్లితే ఎంతైతే ఇది అవుతాయో అలా ఇది కూడా వృధా అవుతుందయ్యా, మనకి దీని వల్ల లాభము లేదు అనే విషయాన్ని ఆయన మరొక్కసారి చెప్పాడు. చెప్పి సామవాద సకోపస్య తస్య ప్రత్యుత దీపకాః ప్రతప్తస్యేవ సహసా సర్పిషస్తోయ బిందవః. చేత మరింత మండిపడతాడే గాని మంచి మాటలు చెబితే వాడికి, మంచి మాటలు చెవిన పడంగానే వాడు ఇంత మండిపడతాడే గాని శాంతిని మాత్రం పొందడయ్యా. కనుక దండించి తీరవలసిన వాడిని దండించే తీరాలి అని చెప్పాడు. ఇక్కడికి మనం ఆపుకుందామండి. 8 అయిపోయింది కదా, ఇక్కడికి ఆపుకుందాం. ఎక్కడ దాకా వచ్చాము? 55వ శ్లోకం వరకు వచ్చాం. ఎక్కడ ప్రారంభం చేసామమ్మా ఇవాళ? 41 అండి. 41 నుంచి 55 వరకు వచ్చాం. 15 15. సరే 15 చెప్పుకున్నాం అంటే చాలా ఎక్కువ చెప్పినట్టే, జాగ్రత్తగా చదువుకుంటున్నట్టే మనం. ఇవాళ ఇక్కడ ఆపుదామండి, మిగతాది రేపు రేపు మీకు కాంటాక్ట్ క్లాసులు ఉంటాయేమో.